సముద్రం ఒక చల్లని లోతైన మరియు భయానక ప్రదేశం. మీరు భూమి యొక్క ఉపరితలం నుండి మరింత క్రిందకు వెళ్లే కొద్దీ ప్రాణి వృద్ధి చెందడానికి తక్కువ అవకాశం ఉంటుంది, ముఖ్యంగా సముద్రంలో. ఎందుకంటే మనం నీటిలోకి వెళ్లే కొద్దీ ప్రెషర్ కూడా పెరుగుతుంది. దీని ప్రకారం చూస్తే సముద్రం అడుగు భాగంలో నివసించే జీవులు చాలా చిన్నవిగా ఉంటాయి. ఎంత చిన్నవి అంటే మన కళ్లతో చూడలేనంత. కానీ నిజం అందుకు ఆపోజిట్గా ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ జీవుల యొక్క పరిమాణం అసాధారణంగా పెద్దది. పురాతన కాలంలో ఈ జీవుల గురించి కథలు కూడా వ్రాయబడ్డాయి. కానీ బ్రతకడం కష్టంగా ఉన్న ఆ ప్రాంతంలో ఇంత పెద్ద రాక్షస జంతువులు ఎలా పుడుతున్నాయి? ఇది ప్రకృతి అద్భుతమా లేక పరిణామ అద్భుతమా? హలో ఫ్రెండ్స్, మరోసారి FN20 తెలుగు ఛానల్కి స్వాగతం. సముద్రం ఒక క్రూరమైన ప్రదేశం. ఇక్కడ వేలాది భయానక జంతువులు ప్రతిరోజు సజీవంగా ఉండడానికి పోరాడుతున్నాయి. ఉపరితలం నుండి సుమారు 200 మీటర్ల లోతును ది సన్లైట్ జోన్ అని అంటారు. ఇక్కడ రంగురంగుల జీవులు నివసిస్తాయి. ఇక్కడ సూర్యకాంతి బాగానే ఉంటుంది, అందుకే జీవులు పుట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మనం 200 మీటర్ల కంటే లోతుకు వెళ్లగానే ట్విలైట్ జోన్ ప్రారంభమవుతుంది. ఇక్కడ కాంతి చాలా మందంగా మారుతుంది. అందువల్ల ఆహారం తయారు చేసుకునే ప్రక్రియ అయిన ఫోటోసింథసిస్ ఇక్కడ జరగడం అసాధ్యం అవుతుంది. సుమారు 1000 మీటర్ల లోతుకు వెళితే ది మిడ్ నైట్ జోన్కు చేరుకుంటాము. అక్కడ అన్ని రకాల బాహ్యకాంతి పూర్తిగా నాశనమవుతుంది. ఇక్కడ కాంతికి ఒకే ఒక మూలముంది, అదే ఇక్కడ నివసించే జీవులు. వీటి శరీరంలో బయోలూమినిసెంట్ అనే పదార్థం ఉంటుంది. యాంగ్లర్ ఫిష్ వంటి జాతులు వాటి శరీరంలో ఉత్పత్తయ్యే కాంతి ద్వారా మాత్రమే ఇతర జీవులను వేటాడతాయి. కానీ ఇది పెద్ద విషయం కాదు, ఎందుకంటే నెక్స్ట్ నేను చెప్పబోయే జీవులు అంతకంటే ఎక్కువ సముద్రపు లోతుల్లో జీవిస్తాయి. దాదాపు 6000 మీటర్ల లోతుకు వెళితే యాబిస్ జోన్ చేరుకుంటాము. దీనిని పాతాళ లోకమని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల మనిషి శరీరం ఒక్క క్షణంలో ముక్కలైపోతుంది. ఈ ప్రదేశం భూమి యొక్క అతిపెద్ద ప్రాంతంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ప్రాణంతో ఉన్న జీవులు నివసిస్తున్నాయి. ఇది భూమి యొక్క 60%. కానీ సముద్రం దీనికంటే లోతుగా ఉంటుంది. దాదాపు 11,000 మీటర్ల వరకు. ఈ రకమైన ప్రదేశానికి ట్రెంచెస్ అని పేరు పెట్టారు. ఇది చదునైన ప్రదేశం కాదు, దాని ఆకారం వి షేప్ లాగా ఉంటుంది. ఎలా అంటే ఎవరో సముద్రం అడుగున తవ్వినట్లు. ఈ ట్రెంచెస్లో మనిషి ఇప్పటి వరకు కనుగొనగలిగిన లోతైన ప్రదేశం మరియానా ట్రెంచ్. మీరు నమ్మసలు మరియానా ట్రెంచ్ వంటి ప్రదేశంలో ప్రకృతి దాని ఉగ్రరూపం చూపిస్తుంది. అలాంటి ప్రదేశంలో కూడా జీవులు అక్కడ కూడా జీవించడం నేర్చుకున్నాయంటే ఈ జీవులు ఏదో హారర్ ఫిల్మ్ నుండి నేరుగా బయటకు వచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. ది జెయింట్ జపనీస్ స్పైడర్ క్రాబ్, బిగ్ రెడ్ జెల్లీ ఫిష్, ఓఆర్ ఫిష్, ది జెయింట్ స్క్విడ్, ది గ్రీన్లాండ్ షార్క్ వంటి కొన్ని జీవులు ఈ లోతుల్లో తమ నివాసాలను ఏర్పరుస్తాయి. ఈ జీవులన్నీ డీప్ సీ జైజాంటిజం అనే థియరీకి స్పష్టమైన ఉదాహరణ. అటువంటి కఠినమైన వాతావరణంలో వాటి శరీరం కుంచుకుపోయి చిన్నదిగా మారాలి. కానీ దానికి ఆపోజిట్గా వాటి శరీరం అసాధారణంగా పెద్దగా మారింది. ఇంత పెద్ద జీవులు సముద్రం ఉపరితలంపై కూడా కనిపించవు. ఇంత చలి, చీకటి ప్రదేశంలో ఈ దయ్యాల లాంటి జీవులు ఎలా పెద్దవిగా మారాయన్నదే ప్రశ్న. సముద్రంలో 400 మీటర్ల లోతుకు వెళ్తే ఆహారం చాలా తక్కువగా ఉంటుంది. సూర్యకాంతి అంత దూరం లోపలికి చేరదు. అందుకే ప్లాంట్స్, ఆల్గే లాంటి జీవులు ఇక్కడ బతకలేవు. ఇంత ముఖ్యమైన ఆహార వనరు లేకపోవడం వల్ల ఇక్కడ జీవరాశులు బతకడం చాలా కష్టంగా మారుతుంది. ఈ జీవులు చాలా వరకు జీవించాలంటే డెట్రిటస్ అనే పదార్థంపై ఆధారపడాలి. దీనిని మెరైన్ స్నో అని కూడా పిలుస్తారు. మెరైన్ స్నో అనేది చనిపోయిన మొక్కలు మరియు జంతువుల చిన్న చిన్న ముక్కలతో రూపొందించబడి ఉంటుంది. ఇవి స్నోబాల్స్ వలె ఉపరితలంపై పడతాయి. కొన్ని జీవులు మెరైన్ స్నోపై ఆధారపడి ఉంటాయి. అందులో వ్యాంపైర్ స్క్విడ్ ఒకటి. అవి వాటి శరీరంలో 2 పొడవైన ఫిలమెంట్ లాంటి నిర్మాణాలను అభివృద్ధి చేశాయి. ఇవి ఈ పడిపోయే పార్టికల్స్ ని నేరుగా తీసుకోవడానికి వీలును కల్పిస్తాయి. మెరైన్ స్నో అనేది చాలా ముఖ్యమైన ఫినామినా. అయితే అది కూడా పెద్ద బయోమాస్కు సపోర్ట్ చేయలేదు. డీప్ సీలో నివసించే జీవులు అక్కడక్కడా వ్యాపించి ఉన్నాయి. ఇంకా అవి తినే ఆహార పదార్థాలు చాలా తక్కువ. చిన్న చేపలు భయంతో బ్రతుకుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలో ఏ జీవి వచ్చి వాటిపై దాడి చేసి తినేస్తుందో తెలియదు. ఏ జీవులైతే మెరైన్ స్నో తినవో అవి మెరైన్ స్నో తినే జీవులను తినడానికి ఇష్టపడతాయి. అటువంటి కఠినమైన వాతావరణంలో దాదాపు ప్రతి జీవి ఒక టాప్ ప్రిడేటర్గా ఇవాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ జీవుల్లోనే జెయింట్ స్క్విడ్ వస్తుంది. మీరు శాస్త్రవేత్తల దగ్గర డీప్ సీ గురించి మాట్లాడినప్పుడల్లా ఆ శాస్త్రవేత్త మీకు ది జెయింట్ స్క్విడ్ గురించి ఖచ్చితంగా చెబుతారు. మనం రియల్ ఫిజికల్ ఫోటో తీయని 21st సెంచరీ ప్రారంభానికి సంబంధించిన ఏకైక జీవి ఇది. ఈరోజు మనం ఏవైతే జెయింట్ స్క్విడ్స్ గురించి మాట్లాడుకుంటున్నామో వాటి గురించి మనకు తెలిసినది కేవలం అవి ఉపరితలంపై కొట్టుకుని రావడం వల్ల మాత్రమే. మనం వాటిని ఎగ్జాక్ట్గా అవి జీవించే వాతావరణంలో జీవించడం చూడలేదు. చివరకు 2004లో 1000 మీటర్ల లోతులో ఉన్న జీవిని ఫోటో తీశాం.
వాటి గురించి మనకు ఖచ్చితంగా తెలిసిన ఒక విషయం ఏమిటంటే అవి పెద్ద పరిమాణంలో ఉంటాయి. మనం కనుగొన్న స్క్విడ్ దాదాపు 13 మీటర్ల పొడవు ఉంది. అంటే ఒక స్కూల్ బస్ సైజ్ అంతా. దాని బరువు దాదాపు 275 కిలోలు. ఇతర స్క్విడ్స్ గురించి మాట్లాడినట్లయితే ఏవైతే ఉపరితలం సమీపంలో నివసిస్తుంటాయో వాటి పరిమాణం 60 సెంటీమీటర్ల కంటే ఎక్కువ కాదు. ఇంత పెద్ద సైజు కారణంగా జెయింట్ స్క్విడ్స్ ని వేటాడే జీవి భూమిపై లేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే తమ పెద్ద టెంటాకిల్స్ తో ఇతర స్క్విడ్స్ ని చేపలను ఆనందంగా తింటాయి. ఈ జెయింట్ స్క్విడ్స్ యొక్క బరువు సులభంగా 700 కిలోల వరకు చేరుకుంటుంది. మరియు అవి సుమారు 2000 మీటర్ల లోతులో కూడా సౌకర్యవంతంగా జీవించగలవు. ఇలాంటి జీవుల యొక్క కథలు పాత రోజుల్లో చాలా ఫేమస్ అయ్యేవి. చాలా చోట్ల ఈ జెయింట్ స్క్విడ్లు పెద్ద ఓడలపై దాడి చేసి మానవులను నేరుగా ఓడ నుండి ఎలా పైకి లేపాయో అనే దాని గురించి వ్రాయబడ్డాయి. అయితే ఈ జెయింట్ స్క్విడ్ సముద్రం అడుగున నివసించే జీవులు ఎంత ప్రమాదకరమైనవో చెప్పవు, కానీ స్పెసిఫిక్ గా ఇంకో విషయాన్ని వెల్లడిస్తాయి. ఈ జెయింట్ స్క్విడ్స్ యొక్క పరిమాణం భారీగా ఉన్నప్పటికీ వాటి మెటబాలిజం చాలా నెమ్మదిగా ఉంటుంది. జెయింట్ స్క్విడ్స్ క్లీబర్స్ అనే ఫినామినాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. క్లీబర్స్ లా ప్రకారం మీ శరీరం చాలా పెద్దదిగా ఉంటే మీరు చాలా ఆహారం తినాలి లేదా మీ జీవక్రియ చాలా వేగంగా ఉండాలనేం లేదు. ఈ లా భూమిపై ఉన్న జీవరాశులకు వర్తిస్తుంది. గుర్రం పరిమాణం ఎలుక కంటే 1000 రెట్లు ఎక్కువ. అంటే గుర్రం ఎలుక కంటే 1000 రెట్లు ఎక్కువ క్యాలరీలు తినాలని కాదు. ఒక పెద్ద జెయింట్ స్క్విడ్ యొక్క మెటబాలిజం రేటు చాలా తక్కువగా ఉంటుంది. అది ఒక రోజులో 45 క్యాలరీలు మాత్రమే బర్న్ చేస్తుంది. అది జీవించడానికి రోజుకి 30 గ్రాముల ఆహారం మాత్రమే అవసరం. 500 కిలోల బరువున్న స్క్విడ్ ఓ చిన్న టూత్ ఫిష్ ని తినడం ద్వారా 200 రోజులు జీవించగలదు. దీని ద్వారా మనకు ఒక జెయింట్ స్క్విడ్ చాలా స్లో లైఫ్ ని జీవిస్తుందని తెలుస్తుంది. ఇది సముద్రపు అడుగు భాగంలో ప్రతిరోజు ఆహారం కోసం పోరాడదు. ఎప్పుడో ఒకసారి ఈదుతూ వెళ్లి దొరికిన ఆహారం తింటుంది. చాలాసార్లు ఒకే చోట కూర్చుని తన ఆహారం కోసం ఎదురుచూస్తుంది. అంత లోతైన సముద్రంలో చూడడం చాలా కష్టం. అందుకే దీనికి వేటాడేందుకు ఇదే బెస్ట్ ఆప్షన్. ఈ జెయింట్ స్క్విడ్ యొక్క కళ్ళు సుమారు 32 సెంటీమీటర్ల వరకు పెద్దగా ఉంటాయి. అయితే శాస్త్రవేత్తలు ఇంత పెద్ద కళ్లతో తమ ఆహారం కోసం అవి వెతకలేవని, తమను ఎవరు వేటాడకుండా ఉండడానికి ఉపయోగిస్తాయని నమ్ముతారు. స్పెర్మ్ వేల్ లాంటి చాలా తక్కువ జీవులు మాత్రమే జెయింట్ స్క్విడ్లను వేటాడగలవు. తక్కువ తినడం మరియు ఇతర మాంసాహాల నుండి తప్పించుకోగలడం అనేది మాత్రమే డీప్ సీలో ఉన్న జీవుల యొక్క రాక్షస శరీరాలను వివరించదు. ఈ కారకాలలో చల్లని నీరు కూడా ఉంది. బర్గ్మెన్స్ రూల్స్ ప్రకారం చల్లని వాతావరణంలో నివసించే జీవులు వెచ్చని వాతావరణంలో నివసించే జీవుల కంటే పరిణామంలో పెద్దగా ఉంటాయి. కానీ ఈ నియమం చారిత్రాత్మకంగా పక్షులు మరియు మ్యామల్స్ వంటి హాట్ బ్లడ్ ఉన్న జంతువులకు మాత్రమే వర్తిస్తుంది. కానీ కొంతమంది శాస్త్రవేత్తలు ఈ నియమం సముద్రపు అడుగు భాగంలో నివసించే జీవులకు కూడా వర్తిస్తుందని నమ్ముతారు. ఇది చాలా కాంట్రోవర్షియల్ సైన్స్. కానీ నీటి లోపల చల్లని ఉష్ణోగ్రతలలో భారీ జీవులు కనిపిస్తాయన్నది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ ఫినామినా భూమి యొక్క పోలార్ రీజియన్స్ లో చూడవచ్చు. ఇక్కడ వామ్స్, మెరైన్ ప్రాన్స్, ఆఖరికి సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ కూడా భారీగా మారతాయి. నీరు లోతుగా మరియు చల్లగా ఉన్న చోట మరొక అద్భుతమైన జీవి కనుగొనబడింది. అదే గ్రీన్లాండ్ షార్క్. గ్రీన్లాండ్ షార్క్ ఆర్కిటిక్ మహాసముద్రంలో అతిపెద్ద చేప. దీని పరిమాణం 7 మీటర్లు మరియు బరువు 1400 కిలోల వరకు ఉంటుంది. ఇది 2000 మీటర్ల లోతులో మాత్రమే జీవించడానికి ఇష్టపడుతుంది. అక్కడి ఉష్ణోగ్రత -2 నుండి 7 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. ఏడాది పొడవునా ఆర్కిటిక్ మహాసముద్రం యొక్క శీతల ఉష్ణోగ్రతలను తట్టుకోగల ఏకైక సొరచేప ఇది. ఈ చల్లని వాతావరణం గ్రీన్లాండ్ షార్క్ ను పెద్దదిగా మాత్రమే కాకుండా చాలా సందర్భాల్లో అమరత్వంగా మార్చింది. గ్రీన్లాండ్ షార్క్ లాంగెస్ట్ వెర్టిబ్రేట్స్ కిందకు వస్తుంది. అమెరికా డిస్కవర్ కాకముందు నుంచే కొన్ని సంవత్సరాల ముందు ఇవి జీవించి ఉన్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం వాటి సగటు జీవితం 272 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో 500 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కూడా జీవించాయి. ఈ సొరచేపల కళ్లల్లో ఉండే ప్రోటీన్ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు క్షీణించదు. అందుకే వాటిని అనలైజ్ చేయడం ద్వారా వాటి ఏజ్ తెలుస్తుంది. ఈ పరీక్షల ద్వారా 5 మీటర్ల పొడవున్న శరీరం యొక్క వయస్సు 272 నుండి 512 సంవత్సరాల వరకు ఉండొచ్చని తెలుస్తుంది. ఈ సొరచేపలు 150 ఏళ్ల తర్వాత పునరుత్పత్తి దశకు చేరుకుంటాయి. జెయింట్ స్క్విడ్ మాదిరిగానే వాటి శరీరం కూడా స్లో మెటబాలిజం కలిగి ఉంటుంది. బహుశా అందుకే అవి చాలా సంవత్సరాలు జీవించగలవు. అవి కూడా సముద్రంలో రోజువారీ ఆహారం కోసం పోరాడవు, కానీ దాక్కొని తమ ఆహారం కోసం వేచి ఉంటాయి. కాలక్రమేణా వాటి కళ్ళు చాలా బలహీనంగా మారతాయి. పైగా అవి ఇప్పటికే చీకటి సముద్రాలలో నివసిస్తున్నాయి. నేటి కాలంలో డీప్ సీ గురించి మనకు చాలా తక్కువ తెలుసు, కానీ ఇది చాలా డెలికేట్ ఎకోసిస్టమ్ అని మనకు ఖచ్చితంగా తెలుసు. ఒక చిన్న మార్పు కూడా ఇక్కడ నివసించే జీవులకు ప్రాణాంతకంగా మారుతుంది. ఓవర్ ఫిషింగ్, డీప్ సీ మైనింగ్, ప్లాస్టిక్ కాలుష్యం మరియు వాతావరణ మార్పుల కారణంగా సముద్ర రసాయన శాస్త్రంలో మార్పుల వల్ల డీప్ సీ ఎకోసిస్టమ్కి చాలా ముప్పు పొంచి ఉంది.
వీటిని చూసిన తర్వాత ఇవి వేరే గ్రహానికి చెందినవి కావచ్చు అనిపిస్తాయి. కానీ నిజానికి ఈ జీవులు మనపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి మరియు శాస్త్రవేత్తలు చాలా సందర్భాలలో మనం కూడా వాటిపై ఆధారపడుతున్నామని నమ్ముతారు. ఈ రోజు మనం ఇతర గ్రహాలపై గ్రహాంతర జీవులను కనుగొనడంలో ఎంత బిజీగా ఉన్నామంటే మన భూమిపై నివసించే ఈ జీవులను మనం పట్టించుకోవడం మానేశాం. ఈ రోజుకి వీడియో ఇంతే. మీరు ఏ ప్రాంతానికి చెందినవారో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.